ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. సరిగ్గా రేపు తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారి తెలియజేశారు. మరోవైపు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆటంకాలు కలగకుండా దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేకమైన అవుట్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ ఇప్పటికే తెలియజేశారు. ఈసారి గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణ దర్శనంతో పాటు రూ. 100, రూ. 200 స్పెషల్ దర్శనం క్యూ లైన్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక మంగళగిరిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలంటే అందరికీ గుర్తొచ్చేది శంకుతీర్థం. ఈ శంకుతీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. వాస్తవానికి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఉన్నటువంటి వారసత్వ సంపదల్లో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గాలిగోపురం. ఆ తర్వాత ఎప్పుడో 1820వ సంవత్సరంలో అప్పటి తంజావూరు మహారాజు స్వామివారికి బంగారు తొడుగుతో కూడుకున్నటువంటి దక్షిణావృత శంకును సమర్పించడం. ఎంతో పవిత్రమైన విశిష్టత కలిగినటువంటి ఈ శంకును మన దగ్గరగా తీసుకున్నప్పుడు అన్ని వేళలా ఓంకార నాదం వినిపించడం అనేది ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గతంలో లాగానే ఈసారి కూడా భక్తుల సౌకర్యార్థం 2 రోజుల పాటు శంకుతీర్థం ఆలయంలో ఇవ్వడం జరుగుతుందని ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. కేవలం ఈ శంకుతీర్థం స్వీకరించడానికే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ముందుగా స్వామివారికి అభిషేకం, ఆ తర్వాత ఈ శంకుతీర్థాన్ని భక్తులకు సమర్పిస్తుంటారు. గతం కంటే మిన్నగా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు అనేటువంటి అంచనాకు ఇప్పటికే అధికారులు వచ్చారు. ఇటువంటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి మన స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి దక్షిణాభిషేకం. ఇది తంజావూరు మహారాజు గారు స్వామివారికి సమర్పించుకున్నారు. దీన్ని పాంచజన్యంగా పిలువబడుతుంది. శ్రీకృష్ణుడి యుద్ధంలో పాంచజన్యం చెప్పేసి మన పురాణాల్లో రాసి ఉన్నాయి. అటువంటి పాంచజన్యంతో ఈ యొక్క కింద దిగువ సన్నిధిలో ఉన్నటువంటి నరసింహస్వామి వారు కూడా ఇంద్రలోకంలో ఉన్నటువంటి నరసింహ సాలగ్రామే స్వామి. పాండవులకి ధర్మరాజు వారికి ఆ ఇంద్రుడిచ్చిన సాలగ్రామం. సాలగ్రామ సలాభారి పాపహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల ముత్య హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాదోదకం పావనం శుభం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. అంటే ఆ యొక్క సాలగ్రామ తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి మన పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలియజేటువంటి దోషాలు కానీ పాపాలు కానీ ఉంటే వాటి నుండి మనం విముక్తి చెంది సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి మన పురాణాలు కూడా చెప్పబడ్డాయి. అది నిజమే. ఆ యొక్క శంఖం అనేది శ్రీకృష్ణుడి యుద్ధంలో పాంచజన్యం, విజయ కీర్తన సంకీర్తన. అది శ్రీకృష్ణుడు ఈ యొక్క కురుక్షేత్రంలో అర్జునుడు పక్కన ఉన్నప్పుడు ఆయన మంచితనాన్ని కౌరవులకి పాండవులకి ఉన్న మధ్యలో స్వామివారు ఎటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నిలబడటానికి స్వామి కృషి చేశారు కాబట్టి, ఆ శంఖాన్ని పూరించారు కాబట్టి, ఆ యొక్క శంఖంతో తీర్థాన్ని మనం స్వీకరించినా, దాన్ని దర్శనం చేసుకున్నా, దాన్ని తాకినా కానీ మనకి శత్రు భయాలు కానీ ఎటువంటిది ఉండదు. మరి ఏ కార్యక్రమం చేసినా కానీ దాంట్లో విజయాన్ని సంపాదిస్తామని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి మహోత్తరం వంటి శంఖం మన మంగళాద్రి పురాధీశ్వర స్వామివారు మనందరికీ దాంట్లో తీర్థం ఇచ్చేట్టుకు మనకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శంకు తీర్థం ప్రతి ఒక్క మానవుడు కూడా స్వామివారి యొక్క తీర్థాన్ని స్వీకరించండి. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా విజయాన్ని సాధించి ఒక పాత్రలో ఉంచి
ఈ యొక్క వచ్చిన భక్తులందరికీ కూడా ఆ శంకుతోనే తీర్థం ఇస్తూ ఉంటారు. అటువంటి శంఖంతో మన తీర్థం తీసుకున్నట్లయితే ఆ యొక్క తీర్థము మన గర్భంలోకి వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతాలు కూడా పోయి ఆయురారోగ్యాలతో ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి